టీవీ 9 న్యూస్ కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరిహాని మండలం అరడపల్లి శివారు ప్రాంతంలో గల వనంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ బోనాల పండుగను ఆనవాయితీగా షడమాసంలో నిర్వహిస్తూ ఉంటారు. అందులో కరిగంటి బాపు బొమ్మగన్ సత్యగౌడ్ ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో జరుగుతున్నటువంటి దైవ క్షేత్రాన్ని దైవ సంకల్పంతో నిర్వహిస్తూ భక్తులకు ఏ లోటు లేకుండా ఆ తల్లి అనుగ్రహం ఇవ్వాలని కోరుకున్నారు. ఈ సమస్యని ఈ లోటును ప్రముఖ నాయకులకి ప్రజాప్రతినిధులకి కరిగంటి బాపు పూజారి ఆవేదన వ్యక్తం చేశారు. కొండ దేవత కోయ దేవత శరణం తల్లి మేడారం కొండ దేవతను మేము ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆరాధిస్తూ ఉన్నాం, గద్దెలు కట్టించినాం. ఆ తల్లికి పూజలు సేవలు అందిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాస సందర్భంలో ప్రజలందరికీ ఆ యొక్క ఈ వేదురుగాలుతో ఎన్నో సమస్యలు వస్తాయి కనుక ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగను బోనాలను నిర్వహిస్తే వరదేవత సమ్మక్క సారలమ్మకు మా ఆచారం ప్రకారంగా తప్పకుండా మాకు పిల్లా జిల్లా చల్ల ఉండాలని, అదే కాకుండా గొడ్డు గోద పశువులు పంటలు తిరియాని మండలం కొమరంభీం జిల్లాలో ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి ఆ తల్లికి మేము పండుగలు చేస్తూ ఉన్నాం, జాతర నడిపిస్తూ ఉన్నాం. నా పేరు కరిగంటి బాపు తిరియాని, మా తండ్రి పేరు పోషయ్య. అదేవిధంగా ఇంకొక ఆయన కూడా గౌడు బొమ్మగంటి సత్యగౌడు అని నేను, కరిగంటి బాబు బొమ్మగంటి సత్యగౌడు అని మేము ఇప్పటికీ 30 సంవత్సరాలతో ఆ తల్లిని జంగాల్లో నిర్వహించి ఆ తల్లి చూపించే జాగే నాకు కావాలి. ఇక్కడ నాకు అమూల్యమైన జంగల్ ఉంది, ఆనందమైన జంగల్ ఉంది. ఈ జంగల్లో నాకు గద్దెలు కట్టించాలని చెప్పి తల్లి మహిమ సాగింది. ఆ మహిమను మాకు చూపించింది. ఆ చూపించిన సందర్భంగానే ఆ తల్లికి మేము గద్దెలు కట్టించి ఆషాఢ మాస బోనాలని చేస్తూ ఉన్నాం, జాతరలు కూడా నిర్వహిస్తున్నాం. వచ్చే జాతరతో 2026 నాటికి 14 జాతరలు అవుతాయి. ఈ 14 జాతరలు కూడా ఆ తల్లికి చాలా మరి ఆ తల్లికి ఎట్లెట్లా వనదేవతకు తీసుకొస్తారు వనం నుంచి గద్దె మీదకి, ఆ ప్రకారంగా మేము కూడా తీసుకొస్తూ దేశాన్ని రక్షించమని కోరుతూ ఉన్నాం, రాజ్యాన్ని రక్షించమని కోరుతున్నాం, కొమరంభీం జిల్లాను రక్షించమని కోరుతున్నాం, తిరియాని మండల వాసులను క్షేమించమని కోరుతున్నాం. చిన్న పెద్ద పిల్ల జిల్లా ప్రతి ఒక్కరిని చల్లగా ఉంచాలని ఆ తల్లిని మేము కోరుతా ఉన్నాం. వనదేవత అయినట్టు ఆ సమ్మక్క సారలమ్మ తల్లి మాకు ఇప్పటి వరకు చాలా ఆశీర్వాదం కల్పిస్తూ ఉంది. రాజకీయ నాయకులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మండల వాసులు ప్రతి ఒక్కరిని చల్లగా చూడమని మేము కోరుతాము. ఆ తల్లి మా కోరికను మన్నించి మాకు ఆనందాన్ని కల్పిస్తుంది. ఇది మాకు ఆనవాయితీగా అనిపించుకొని తల్లి సేవలు మాత్రం చేస్తాము. నా వయసు ఇప్పుడు 58 సంవత్సరాలు. గత 30 సంవత్సరాలు నడుస్తుంది. 30 సంవత్సరాలు నడుస్తుంది అని చెప్పంటే ఆనాటి నుండి ఈనాటి వరకు అమ్మవారు అనుగ్రహం ప్రకారంగానే అమ్మవారు అనుగ్రహం తాకి అమ్మవారు లేనిది నేను లేను అనే మనస్ఫూర్తిగా నేను ఆ తల్లి సేవల్లో విలీనమైన. ఆ ప్రకారంగా నా స్వార్థం కొరకనే కాకుండా మండల వాసులు కానీ చిన్న పెద్ద బీద సాదా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ పాల్గొవద్దు. తల్లి నీ నామాన్ని వర్ణించి బండారంటే పసుపు అండి, ఆ పసుపును నోట్లేసి తల్లి సేవలు ఇంత కావాలని చెప్పి మేలు జరగాలని చెప్పి ఆ తల్లిని ఒకసారి నమస్కారం చేసి తల్లిని ఆరాధించి ఇంత బండారు తీసినట్లయితే ప్రతి ఒక పిల్ల కావచ్చు, ఒక పిల్లగాడు కావచ్చు, హాస్పిటల్లోని స్తోమత లేని వాళ్ళకు ఆ తల్లి బండారిచ్చి ఆ తల్లిని నామం చెప్పి పేరు చెప్పి తల్లి ఈ ఆపద నుంచి కాపాడమని చెప్పి దండం పెట్టుకుంటే చాలామంది చల్లగా అవుతూ ఉండరు. అందుకోసం వాళ్ళ క్షేమమే మా క్షేమమని ఆ తల్లిని ఎప్పుడూ ఆరాధిస్తూ ప్రతి ఒక్కరి క్షేమం కోరుతా ఉన్నాం.